హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో చెట్లు నాటుతూ ఉన్నామన్నమాట. మా ఇంట్లో తులసి చెట్టు తప్ప వేరే ఏం చెట్లు లేవు. అందుకే ఎందుకో చెట్లు నాటాలనిపించి నాటుతూ ఉన్నామన్నమాట. ఏం చెట్లు అనేది మీకే చూపిస్తాను. అంతకంటే ముందుగా బయట కుండీలు అవన్నీ కొనలేదన్నమాట. ఎందుకంటే ఇవి పెరిగి పెద్ద అయితే తర్వాత కుండీలు తీసుకొచ్చి దాంట్లో నాటుదాం అనుకుంటూ ఉన్నాం. ఇంట్లో చాలా వేస్ట్ డబ్బాలు అయితే ఉన్నాయి, వాటిలో నాటుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా ఈ చెట్లన్నీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అవి పిక్కొచ్చాము. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే ఈరోజు సండే, అందుకే అని చెప్పేసి కొత్తిమీర పుదీనా తెచ్చింటే దాంట్లో కొంచెం వేర్లు ఉండే మొక్కలు అయితే కనిపించాయన్నమాట. అందుకే కొత్తిమీర పుదీనా ఇంట్లో తెచ్చిన వాటితోనే నాటేస్తున్నాం అన్నమాట. నేనైతే చూడు ఇలా ఉన్నాను. సండే అయితే మాత్రం ఒక బేకార్ దానిలాగా ఉంటానన్నమాట. సారీ, నన్ను నేనే తిట్టుకుంటున్నా. ఇలా ఉంటానన్నమాట. ఇంకా ఇవన్నీ కట్ చేసుకుందామని చెప్పేసి కట్ చేసుకుంటున్నాం. ఇది 2 లీటర్స్ బాటిల్ అనమాట, జ్యూస్ బాటిల్ స్ప్రైట్ది. వేస్ట్గా ఉంటే దీంట్లో కూడా నాటేద్దాంలే అని చెప్పేసి నాటేస్తూ ఉన్నాను అనమాట. ఆ ఊరికే కట్ చేసి అలా పెట్టేయకుండా నేను డిజైన్ చేస్తూ ఉన్నాను అనమాట. లాస్ట్లో ఏమైందో మీరే చూడండి. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ 10 లీటర్ బాటిల్ అయితే ఉంది, దాన్ని కూడా వేస్ట్గా ఉంది కదా అని చెప్పేసి 2 ముక్కలుగా కట్ చేసామన్నమాట. ఇంక ఇది ఇక్కడ మట్టి వేసినప్పుడు కిందికి వెళ్ళిపోకుండా ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే ప్లాస్టిక్ ఒక బాటిల్ అయితే పెడుతున్నాం అనమాట. బాటిల్ది కట్ చేసి దాంట్లో పెట్టాము. ఇంకా మట్టి అయితే మా దగ్గరలో ఉన్న కొంచెం మట్టి ఉంటే తీసుకొచ్చామన్నమాట. ఇది కొంచెం రాళ్ళు ఉంది. ఇవన్నీ కొంచెం దాన్ని కొట్టేసి, అంటే గడ్డలు ఉంది కదా, దాన్ని బాగా నీట్గా కొట్టేసి ఎరువేసి కలుపుతూ ఉన్నాను అనమాట. అంటే ఏమన్నా దాంట్లో ఏమన్నా గాజొప్పులు ఇలా గాజులు ఏంటని ఉంటాయి కదా, బీర్ బాటిల్ ఏంటో ఎవరైనా పగలగొట్టింటే దాంట్లో ముక్కలు ఉంటాయి కదా, అవి చేతులు తగులుతాయేమని చెప్పేసి ఫస్ట్లో పేపర్తో కలిపాను అనమాట. ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా నేను చేతులతో కలపడం మొదలుపెట్టాను. నీట్గా అయితే కలిపేసాను. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ తీసుకొని దాంట్లోకి మట్టి వేసేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ మట్టి వేసిన తర్వాత దాంట్లోకి మళ్ళీ ఎరువు వేసేసి తర్వాత మట్టి వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా ప్రతి ఒక్క దాంట్లోకి ఇలా మట్టి వేసుకుంటూ పక్కన పెట్టేసేయాలి. అన్ని దాంట్లోకి మట్టి వేసుకున్న తర్వాత చెట్లు బూడుద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను. చెట్లు నాటడం చాలా కష్టమే, ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అనమాట. నేను ఎప్పుడు చెట్లు నాటింది లేదనమాట. ఎప్పుడో నా బర్త్డే అప్పుడు ఒక గులాబీ చెట్టు అయితే మా ఇంట్లో నాటాను అనమాట, అక్కడ మా పుట్టింట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అంతే, దాని తర్వాత నేను ఏం నాటింది లేదు. ఎవరైనా నాటితే పూలు పిక్కోవడం, ఇంకా చెరుకులో నాటితే చెరుకులు పిక్కొని తినడం తప్ప మనం ఎప్పుడు ఇట్లా చెట్లు నాటిందే లేదు. ఎక్స్పీరియన్స్ అంత లేదనమాట. అందుకే మా ఆయన పక్కన ఉంటే మా ఆయన చెప్తూ ఉంటే నాటుతూ ఉన్నా. అదేంటి మీ ఆయన్నే నాటమనొచ్చు కదా అని చెప్పారు. లేదు నేనే నాటుతా అని చెప్పేసి నేను అన్నాను. అందుకే నేనే నాటుతూ ఉన్నాను అనమాట. ఇంకా వేస్ట్ బాటిల్స్ అన్నీ ఎందుకు పడేయమని చెప్పేసి ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. మంచిదా కాదో మీరే కామెంట్ చేసేయండి. అలా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. అలా యూజ్ అవుతాయి కదా అవైనా అని చెప్పేసి. ఇంక ఇలా మట్టి అంతా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ చిలకరిస్తూ ఉన్నాను అనమాట అన్ని దానిలోకి. ఎందుకంటే చెట్లు బూడ్చాలంటే కొంచెం తేమగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఫస్ట్ మేము తులసి చెట్టు అయితే నాటాము. ఇది ఏదో తులసి చెట్టు చెప్పాము ఆయన, నాకు తెలీదు, ఏదో తులసి చెట్టు అని చెప్పాడు, అందుకని పెడుతూ ఉన్నాం. మా ఇంట్లో ఆల్రెడీ ఇంకొక తులసి చెట్టు ఉంది, ఆయన నాటుతున్నాం. ఆయన ఎందుకు నాటుతున్నారు అనుకున్నారు. అంటే అది కొంచెం పెద్దగా అయిపోయిందనమాట తులసి చెట్టు. ఇది చిన్నది ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి ఇది కూడా నాటుతూ ఉన్నాము. ఒకవేళ అది ఏమన్నా అయితే చనిపోయినా కానీ ఎండిపోయినా కానీ ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి నాటుతూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఇంట్లో మెంతులు అయితే ఉన్నాయి. మెంతు కూర నాటుదాం అనుకున్నాను, అందుకే మెంతులు నానబెట్టి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నేను ఏదో చెట్లు నాటినట్టు ఇలా తోడేసి వేసేయడం అనుకున్నా, కానీ మా ఆయన అలా కాదు, గీతలుగా పెట్టి తర్వాత ఇవి వేయాలి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ ఒకసారి వేసేసిన తర్వాత దీని మీద మళ్ళీ మట్టి వేసేసాను. మెంతికూర చాలా బాగుంటుంది, మనమే పండించుకొని మనమే ఇంట్లో కూర చేసుకొని తినడం చాలా బాగుంటుంది కదా. నాకైతే అలా చాలా ఇష్టం అనమాట, అందుకే నాటుతూ ఉన్నాను. ఈసారి ఇది బాగానే వచ్చింది అనుకోండి మెంతికూర, మళ్ళీ నాటుతానమాట. ఎందుకంటే మనం పండించుకొని తింటే ఎంత బాగుంటుంది కదా, బయట ఏం మందులు కొడతారేమో తెలియదు కదా, అందుకని చెప్పేసి. చూడండి ఇలా వేసేసిన తర్వాత మట్టి వేసేసి ఇలా నీళ్ళు చిరికిచ్చి పక్కన పెట్టేయడమే. నేను ఒక పక్కన నాటుతూ ఉంటే మా ఆయన అన్నీ తీసి పక్కన పెడుతూ ఉన్నాడు అనమాట. దీని పేరు నాకు తెలియదు, కానీ దీని పేరు ఏదో ఉంది,
అబ్బా దీని పేరే గుర్తుకు రాదు కరెక్ట్ టైంకి. కొంచెం చూడ్డానికి బాగుంటాయి కదా మొక్కలు అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఏదో డీతో వస్తుంది ఏదో దీని పేరు. ఇంకా మా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే పిక్కొచ్చామన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళిన అటు సిరి అని చెప్తే అందుకని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. ఇవి ఇప్పుడు అలా ఉంటాయి. కొంచెం టుమారోకి బాగానే ఉంటాయి అన్నమాట పూలు. చాలా బాగుంటాయి చూడ్డానికి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవి చూసి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇంకా అలాగే ఈ బిస్లరీ బాటిల్ కూడా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దీన్ని కూడా కట్ చేసి మొక్కలు నాటేశాను. దాంట్లో కమకమరాల చెట్టు. తర్వాత ఈ 7 అప్ బాటిల్లో స్ప్రైట్ బాటిల్లో వచ్చేసి కొత్తిమీర పుదీనా నాటేసా. లాస్ట్ ఫైనల్గా ఇలా అయితే నాటేసాను. అన్నీ అయితే చూడ్డానికి బాగున్నాయి. ఇవి పెరుగుతాయో లేదో నాకు తెలీదు. అన్నీ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చెట్లు నాటడం. ఈరోజు వర్షం పడేలా కూడా ఉంది, ఎందుకంటే నేను చెట్లు నాటానని చెప్పేసి. ఓ పక్కన కమకమరాలు, ఓ పక్కన ఏదో ఇంకో ఫ్లవర్ చెట్టు ఉంది. ఇది కొత్తిమీర పుదీనా, అది డెకరేషన్ ఏదో పూలు అవి. ఇలా అయితే నాటేసాను అనమాట. బాగున్నాయి కదా. మా ఇంట్లో ఇలా అంటే చెండుమల్లి పూలు కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి. అవి అంటే మట్టిలోకి వేస్తే చెట్లు వస్తాయి కదా, చామంతి చెట్లు అని చెప్పేసి వేస్తూ ఉన్నాను అనమాట. మీకు మెంతులు వస్తాయి రాదు అనుకున్నాను కదా, చూడండి మెంతులు అయితే వచ్చేసాయి. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో పెడుతూ ఉన్నా. చూడండి మెంతు కూర అయితే ఇలా వచ్చిందనమాట. మీరు